ఉగ్రవాదులు భారతదేశంపై ఎన్నోసార్లు దాడులు చేసి గాయపరిచారు. ఈ దాడుల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి దారుణమైన దాడులు చేసినటువంటి ఉగ్రవాదులను భారత సైన్యం ఆపరేషన్ సింధు పేరుతో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో 9 ఉగ్రవాద స్థానాలపై దాడి చేసింది. ఈ దాడుల్లో సుమారుగా 140 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ ఉగ్రవాదులు భారతదేశానికి ఎన్నోసార్లు ఎన్నో గాయాలు చేశారు. అలాంటి వారిలో మొదటిది అబ్దుల్ రౌఫ్ అజాద్, జైషే మహమ్మద్ సంస్థకు చెందినవాడు. ఇతను 1999లో IC-840 విమానం హైజాక్ చేశాడు. అలాగే 2016 పఠాన్కోట్ దాడిలో, 2016 ఉరి దాడిలో, 2019 పుల్వామా దాడిలో ఇతను ముఖ్య పాత్ర పోషించాడు. యూసఫ్ అజార్ జైషే మహమ్మద్ సంస్థకు చెందినవాడు. 1999లో IC-840 విమానం హైజాక్ లో ఇతని హస్తం ఉంది. అబూ జుందాల్ లష్కర్-ఏ-తోయిబా సంస్థకు చెందినవాడు. 2008 ముంబై దాడిలో ఇతను ప్రధాన పాత్ర పోషించాడు. ఈ దాడిలో దాదాపు 170 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముదాసిర్ అహ్మద్ జైషే మహమ్మద్ సంస్థకు చెందినవాడు. 2019లో పుల్వామా దాడిలో ఇతను పాల్గొన్నాడు. ఈ దాడిలో 40 మంది CRPF జవాన్లు వీరమరణం పొందారు. నెక్స్ట్ ఖలీద్ అబూ ఆకాష్ లష్కర్-ఏ-తోయిబా సంస్థకు చెందినవాడు. ఇతను ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తూ ఉగ్రవాదులకు అండగా ఉంటాడు. ముద్దస్సార్ కడియాన్ కాస్ లష్కర్-ఏ-తోయిబా సంస్థకు చెందినవాడు. ఉగ్రవాది కార్యకలాపాలను ఇతనే దగ్గర నుండి చూసుకుంటాడు. ఫోన్ కాల్స్ చేసి ప్రజలను భయపెట్టడంలో ఇతను దిట్ట. హఫీజ్ మహమ్మద్ జహీల్ జైషే మహమ్మద్ సంస్థకు చెందినవాడు. ఇతను కూడా ఉగ్రవాదుల కార్యకలాపాలు చూస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాడు. మహమ్మద్ హసన్ ఖాన్ జైషే మహమ్మద్ సంస్థకు చెందినవాడు. ఉగ్రవాద కార్యకలాపాలు చూడటం ఇతను. భారత సైన్యం ఆపరేషన్ సింధు పేరుతో 9 ఉగ్రవాద సంస్థలపై దాడులు చేసి పీడ విరగడ చేసింది. దీనితో భారతదేశం సత్తా అన్ని దేశాలకు తెలిసింది. జై హింద్.